బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మినిస్టర్ క్వార్టర్స్ వద్ద వందలాది మంది వేలాది మంది విఆర్ఏలు అక్కడికి చేరుకున్నారు. ఒకసారిగా మినిస్టర్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పటికే విఆర్ఏలంతా తమని విధిలోకి తీసుకోవాలని, ఎవరైతే వారసత్వంగా వస్తున్నటువంటి విఆర్ఏలు ఎవరైతే 60 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ అంటే వాళ్ళ వారసులను ఇక ఉద్యోగంలోకి తీసుకోవాలి విఆర్ఏలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఒక్కసారిగా ఉదయం 8 గంటలకు మొదలైనటువంటి విఆర్ఏలే ఆందోళన ఒక్కసారి ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణానికి దారితీసింది. వందలాది మంది అక్కడికి విఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విఆర్ఏలంతా కూడా చేరుకొని విధిలోకి తీసుకోవాలి, 60 ఏళ్ల వయసు పైబడిన వారి కుటుంబం నుంచి వారసుల్ని ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖాళీగా ఉన్నటువంటి 3000కు పైగా పోస్టులను భర్తీ చేయాలంటూ దాదాపు 1000 నుంచి 2000 మంది అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే పోలీసుల మధ్య అక్కడికి వచ్చినటువంటి విఆర్ఏల మధ్య కొంత ఘర్షణ సంఘర్షణ ఏర్పడినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. మినిస్టర్ క్వార్టర్స్లోకి వాళ్ళని వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. లోపలికి దూసుకెళ్తున్నటువంటి విఆర్ఎల్ని పోలీసులు ఒక్కొక్కరిగా పట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాన్లో ఎక్కించే ప్రయత్నం చేశారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకొంతమందిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశము కేబినెట్ భేటీ జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ సమయంలో విఆర్ఏలంతా మరి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించడం ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. రైట్, ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ ఉన్నాడు మనతో సమాచారం అందించడానికి. విజయ్, వాస్తవానికి మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏం జరుగుతుంది, ఎందుకు విఆర్ఏలు ఆందోళన చేయాల్సిన అవసరం వచ్చింది? మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. విఆర్ఏలను విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ విఆర్ఏ జేఏసీ మినిస్టర్స్ క్వార్టర్స్ అయితే ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విఆర్ఏలు పెద్ద ఎత్తున మినిస్టర్ క్వార్టర్స్ కి అయితే వారు మినిస్టర్ క్వార్టర్స్ వద్దకు చేరుకుని ముట్టడికి అయితే ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో విఆర్ఏలకు పోలీసులకు మధ్య కొంత తోపులాట కూడా జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. శ్రీశైలం పోలీసులు విఆర్ఏలను మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గరకు వెళ్లనివ్వకపోవడంతో వారు రోడ్డుపైనే బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకైతే దిగారు. దీంతో మినిస్టర్స్ క్వార్టర్స్ కు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి ఈ యొక్క ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు కూడా. అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విఆర్ఏలు వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు అయితే చేస్తా ఉన్నారు. 61 సంవత్సరాలు పైబడినటువంటి విఆర్ఏల వారసులకు ఆ యొక్క ఉద్యోగాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా 81, 85 జీవోల ప్రకారం వారసులకు ఉద్యోగాల ప్రకటన చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్తో కూడినటువంటి ప్లకార్డులను కూడా వాళ్ళ యొక్క ఆందోళనలు అయితే ప్రదర్శిస్తా ఉన్నారు. అంతేకాకుండా తమని విధుల్లోకి తీసుకోకపోగా తమ గోడు వెళ్లబోసుకునేందుకు కూడా మంత్రులను కలవకుండా అడ్డుకోవడం దారుణమైనటువంటి విషయం కూడా అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. జీవో ఇచ్చి విధుల్లోకి తీసుకోవడం లేదని చెప్పేసి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా విఆర్ఏలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. కాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల ప్రకారం విఆర్ఏల వారసులను విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క డిమాండ్ తో ముందు మినిస్టర్స్ క్వార్టర్స్ అయితే వాళ్ళు ముట్టడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వంలో విఆర్ఏల దీర్ఘకాలిక పోరాటం తర్వాత విఆర్ఏ జేఏసీతో చర్చలు జరిపి ప్రభుత్వం 81, 85 జీవోలను విడుదల చేసిందని చెప్పేసి కూడా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 20,555 మంది విఆర్ఏల్లో వారి విద్యార్హతల ప్రకారం ఆయా శాఖల్లో 16,758 మందిని అయితే ప్రభుత్వం సర్దుబాటు చేసిందని, మిగిలినటువంటి 3,797 మంది విఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా గత 15 నెలలుగా కాలయాపన చేసిందని చెప్పేసి కూడా వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఉద్యోగం రాక విఆర్ఏల వారసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా, ఇంకొకటి మానసిక ఒత్తిడితో సుమారుగా 265 మంది కూడా మరణించారని, అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి చలనం లేకుండా అంటే ఇంతవరకు కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదని చెప్పేసి కూడా వాళ్ళైతే వాపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఖాళీగా ఉన్నటువంటి ఆ 3,797 మంది అలాగే 61 సంవత్సరాలు పైబడినటువంటి విఆర్ఏల వారసులకు కూడా ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వం తమ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ కూడా విఆర్ఏ జేఏసీ అయితే ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ మంత్రుల మినిస్టర్స్ గెస్ట్ హౌస్ అంటే ఏదైతే ఉందో వాటిని మినిస్టర్స్ క్వార్టర్స్ ఏదైతే ఉందో వాటిని ముట్టడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. శ్రీశైలం, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా మిగిలినటువంటి 3,797 ఉద్యోగాల
భర్తీని వెంటనే చేయాలి. ఇక 61 ఏళ్ల వయసు పైబడినటువంటి విఆర్ఏల వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఎస్ రైట్. ఇక విఆర్ఏకి సంబంధించి ఈ జేఏసీకి సంబంధించి ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించినటువంటి అంజయ్ అనేటువంటి విఆర్ఏ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన జాయిన్ అవుతున్నారు విఆర్ఎస్లకు సంబంధించిన వారసుడు. సో ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఎస్, ఒక్కసారి ఆ విజువల్స్ మనం తొలి స్క్రీన్ మీద చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో జాయిన్ అయ్యారు. వినిపిస్తుందా అండి? హలో, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారిగా ఫ్రీజ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఫోన్ ఇన్ ద్వారా అయినా కొంచెం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాదాపు వేల మంది అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారిగా మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర వాళ్ళు లోపలికి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. చాలా వరకు అక్కడటువంటి రోడ్లన్నీ కూడా జామ్ అయిపోయాయి. చాలా వరకు రోడ్ జామ్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. బస్సులు, ఇక అక్కడటువంటి కార్లు, బైక్లు అవన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా స్టక్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఆ విజువల్స్, ఆ ఫ్లిప్కార్ట్లో పట్టుకున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా మనము స్క్రీన్ మీద ప్రస్తుతం చూస్తున్నాము. సో ఒక్కసారిగా ఈ అంశం చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు ఈ రకంగా విఆర్ఏలంతా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారంటూ ప్రస్తుతం డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే విజువల్స్లో మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ విజువల్స్ని ఎక్స్క్లూజివ్గా చూద్దాం. దానికంటే ముందు ఒకసారి వాళ్ళకు సంబంధించినటువంటి ఆ డిమాండ్స్ను, వాళ్ళు ప్రకటన, ఒక పేపర్ ప్రకటన విడుదల చేశారు. ఆ డిమాండ్స్ సంబంధించినటువంటి ప్రకటన కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దాంట్లో కూడా కొన్ని అంశాలు వాళ్ళు మేజర్గా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ డిమాండ్స్ మాకు నెరవేర్చాలంటూ వాళ్ళు ఆ ప్రకటనలో పేర్కొన్నటువంటి విఆర్ఏ జేఏసీకి సంబంధించినటువంటి ఆ స్టేట్మెంట్ను మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాము. జీవో నెంబర్ 81 ప్రకారము 60 సంవత్సరాల వయసు పైబడినటువంటి విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇప్పించడం గురించి అంటూ వాళ్ళు రాస్తున్నటువంటి విజువల్స్. 2020 సెప్టెంబర్ 9న గత ప్రభుత్వం అసెంబ్లీలో విఆర్ఏలకు పే స్కేల్ వారసులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటించింది. ఆ హామీలను అమలు చేయాలని విఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా 80 రోజుల పాటు దీర్ఘకాలిక సమ్మె పోరాటం ఫలితంగా గత ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అధికారుల సమక్షంలో విఆర్ఏ జేఏసీతో చర్చలు జరిపి జీవో నెంబర్ 81-85 విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,555 మంది విఆర్ఏల్లో డిగ్రీ చదివిన వారిని జూనియర్ అసిస్టెంట్స్గా, ఇంటర్ చదివిన వారిని రికార్డు అసిస్టెంట్స్గా, 10వ తరగతి లోపు చదివిన వారిని ఆఫీస్ సబార్డినేటర్స్గా రెవెన్యూ శాఖతో పాటు మున్సిపల్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యా, వైద్య తదితర శాఖల్లో ఉన్న ఖాళీలో 16,758 మంది విఆర్ఏలను ప్రభుత్వం సర్దుబాటు చేసింది. మిగతా 3,979 మంది విఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా గత 15 నెలలుగా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నట్టు వాళ్ళు ఆ లెటర్లో వాళ్ళు రాసినటువంటి ఆ జేఏసీకి సంబంధించినటువంటి లెటర్ మన దగ్గర ఉంది. ఆ లెటర్ను ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. ఆ లెటర్లో భాగంగానే మిగిలినటువంటి 3,797 మంది వారసులకు మీరు ఉద్యోగాలు ఇవ్వాలంటూ వాళ్ళు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి వచ్చినటువంటి పరిస్థితి, మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉధృత పరిస్థితి వాళ్ళు నెలకొల్పినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. చాలామందిని అరెస్ట్ చేశారు. మేబీ చాలామందిని స్టేషన్ కూడా తరలించినట్టు తెలుస్తుంది. సో రైట్, ఈ అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో చూద్దాం ఏం జరగబోతుంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మిగిలినటువంటి విఆర్ఏ పెండింగ్లో ఉన్నటువంటి 3,797 మందికి ఏమైనా ఉద్యోగ అవకాశం కల్పిస్తుందా, దీని మీద ఏమైనా స్పందిస్తుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.